గురుగారు, వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి కూడా 4 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, దశమంలో రాహు, లాభంలో శని. గత వారం కంటే అనుకూలమైన గ్రహస్థితి గోచరిస్తోంది. ఎక్కువ గ్రహాలు శుభంలో లేనప్పటికీ కూడా 4 గ్రహాలే ఉన్నప్పటికీ మంచి ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు శుక్రుడు, అలాగే రవి, శని, ఈ 3 బాగా సహకరిస్తున్నాయి. తృతీయ రవి బలం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆశించిన ఫలితం ఒకటి లభిస్తుంది. దశమరాహు వల్ల కలిసి వస్తుంది. లాభస్థానంలో శని వల్ల ఉద్యోగంలో పురోగతిని సాధించే అవకాశం ఉంటుంది. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. శుక్రబలం సృజనాత్మకతను పెంచుతుంది. విద్య, నైపుణ్యము, అలాగే కళలు, సంతాన సంబంధమైన విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో సున్నితంగా వ్యవహరించాలి. తొందరపడి ఎవరిని మాట అనకూడదు. మాట ఇవ్వబోయే ముందు, అలాగే మాట్లాడబోయే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అపార్థాలకు దారి తీయకుండా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టంగా వ్యవహరించాలి. గృహ సంబంధమైన వాహన, కుటుంబ అవసరాలకు తగిన విధంగా ఆర్థిక నిర్వహణ జాగ్రత్తగా చేసుకోవాలి. వ్యాపారంలో సహచరులతో సమన్వయం అవసరం. మీ నిర్ణయాలు సరైనవి అయినప్పటికీ వాటిని అమలు చేసే విధానంలో సంయమనాన్ని పాటించాలి. విసుగు చెందకూడదు. వ్యాపారంలో వినియోగదారుల సహకారం లభిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టబోయే ముందు 1-2 సార్లు ఆలోచించండి. వృత్తిపరమైన సమావేశాల్లో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా, సున్నితంగా తెలియపరచండి. కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవటం మంచిది. సరైన పరిష్కారాన్ని, ఆ సమస్యల్ని అధిగమించడానికి పెద్దలిచ్చే సూచనలు పనిచేస్తాయి. వృషభ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? వృషభ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరిస్తే మేలు జరుగుతుంది. ఏ ఆలయాలను సందర్శించాలి? వృషభ రాశి వారు లక్ష్మీ దర్శనం చేయటం ఉత్తమం. ఎటువంటి దానాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి? బియ్యం దానం చేస్తే ప్రశాంతత పెరుగుతుంది.